హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ ట్రేడ్ విత్ క్రాంతి. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఎవరి కోసం అంటే అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు బిగినర్స్ కోసం. స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ ఒక షేర్ని మనం కొనాలి అమ్మాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఆ ప్లాట్ఫామ్నే మనం స్టాక్ మార్కెట్ అంటాం లేదా స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. మన ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి బిఎస్సి, రెండవది ఎన్ఎస్సి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 2 కూడా మనకి ప్రధాన నగరమైన ముంబైలో ఉన్నాయి. ముందుగా మనకి షేర్ అంటే ఏంటో తెలియాలి కదా. ఒక షేర్ అంటే ఏ స్మాల్ యూనిట్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ఎ కంపెనీ. అంటే ఒక కంపెనీని 100 భాగాలుగా విభజించామంటే అందులో ఒక భాగాన్ని ఒక షేర్ అంటాం. అటువంటిది మనం 10 భాగాలు కొన్నామంటే ఆ కంపెనీలో ఒక 10% వాటా మనదని అర్థం. మనకు స్టాక్ అంటే ఏంటో తెలియాలి. ఒక స్టాక్ అంటే కలెక్షన్ ఆఫ్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం టీసీఎస్లో, టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో 100 షేర్లు కొన్నామంటే టీసీఎస్ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామని అర్థం. టీసీఎస్లో అప్రాక్సిమేట్గా 3.62 బిలియన్ షేర్లు ఉన్నాయి. ఇప్పుడు షేర్ అంటే ఏంటో, స్టాక్ అంటే ఏంటో మీకు బాగా అర్థమైంది అనుకుంటా. స్టాక్ మార్కెట్లతో పాటు మనకి కామోడిటీస్ అలాగే కరెన్సీ మార్కెట్స్ కూడా ఉన్నాయి. కామోడిటీస్ అంటే ఫిజికల్ గూడ్స్, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, వీట్, ఇటువంటి వాటిని కామోడిటీస్ అంటారు. కామోడిటీస్కి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ప్రధానంగా ఉంటాయి. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటాయి. మనకి ఎంసీఎక్స్, ఎన్సీడీఎక్స్ అనే ప్రధాన ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఎంసీఎక్స్ అంటే మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్, ఎన్సీడీఎక్స్ అంటే నేషనల్ కామోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్. కరెన్సీ మార్కెట్స్ అంటే ఒక దేశపు కరెన్సీని ఇంకో దేశపు కరెన్సీతో పోల్చి బయింగ్ సెల్లింగ్ చేయటం. ఉదాహరణకు మన ఇండియన్ రూపీని డాలర్స్తో పోలుస్తూ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇండియన్ మార్కెట్ డాలర్తో పోల్చడం ప్రస్తుతం 91 రూపాయిగా ఉంది. ప్రతిరోజు మనం రూపాయి బలపడ్డది, రూపాయి క్షీణించిందని వింటూ ఉంటాం కదా. రూపాయి విలువ ఒక డాలర్తో పోలిస్తే 91 రూపాయి నుంచి పెరగటాన్ని రూపాయి క్షీణించడం అని, తగ్గటాన్ని బలపడిందని అంటాము. ఇది అంతా ఫారెక్స్ అనే ఎక్స్చేంజ్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఫారెక్స్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఈ ఫారెక్స్లో పాల్గొనే వాళ్ళు ఎవరంటే సెంట్రల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్, కోఆపరేటివ్స్, రిటైల్ టైలర్స్ అంటే మనలాంటి వారు. ఇది చాలా పెద్ద మార్కెట్. మన స్టాక్ మార్కెట్లో పోలిస్తే ఇందులో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు మనం ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రైమరీ మార్కెట్ అంటే ఏదైనా ఒక కంపెనీ ఫండ్స్ రైజ్ చేయాలి అంటే, కంపెనీ ఎక్స్పెన్షన్ కోసం లేదా ఇతర ఏ కారణాల చేత అయినా ఫండ్స్ వచ్చినప్పుడు కంపెనీ ఫస్ట్ టైం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ చేస్తుంది. అంటే షేర్లను డైరెక్ట్గా కంపెనీ నుంచి కొంటానే మనం ప్రైమరీ మార్కెట్లో షేర్లు కొంటాము అంటాం. అలాగే సెకండరీ మార్కెట్ ఆఫ్టర్ పబ్లిక్ ఇష్యూ తర్వాత, ఐపీఓ తర్వాత ఫస్ట్ టైం ఆ షేర్లు ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ లిస్టింగ్ అవుతాయి. ఆ లిస్టింగ్ అయిన రోజు నుంచి మనం ట్రేడింగ్, బయింగ్, సెల్లింగ్ బిఎస్సి లేదా ఎన్ఎస్సి మార్కెట్లో మనం షేర్లను కొనడం కానీ అమ్మటం కానీ చేయొచ్చు. దీన్నే మనం సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయటం అంటాం. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారో తెలుసుకుందాం. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇదే మన ఇండియాలోని ఇండియన్ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ. సెబీ కంట్రోల్లోనే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లు, బ్రోకర్సు, సబ్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ పనిచేస్తూ ఉంటారు. సెబీ గోల్స్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, ఫెయిర్ మార్కెట్ ప్రాక్టీసెస్. సెబీ కంట్రోల్లోనే ఇవన్నీ ప్రధానంగా పనిచేస్తూ ఉండాలి. సెబీ అనుమతి లేకుండా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కానీ అడ్వైజ్ కానీ ఇవ్వకూడదు. ఇప్పుడు మనం ఎక్స్చేంజీల యొక్క రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం. ఎన్ఎస్సి, బిఎస్టి, ఎంసీఎక్స్ లాంటి ఎక్స్చేంజీలు వీటిని రెగ్యులేట్ చేస్తాయంటే సెట్ ఆఫ్ ట్రేడింగ్ రూల్స్, డైలీ ట్రేడింగ్ మానిటరింగ్, ఏవైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ని సెబీకి రిపోర్ట్ చేయటం. ఇవి ఎందుకంటే మార్కెట్ మ్యానిపులేషన్ ప్రివెంట్ చేయడానికి, ఫేక్ టిప్స్ అండ్ స్కామ్స్ని స్టాప్ చేయడానికి, ఇన్వెస్టర్లో ట్రస్ట్ను బిల్డ్ చేయడానికి, మార్కెట్ స్టేబుల్గా ఉండటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ల ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలను చూద్దాం. స్టాక్ మార్కెట్ల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రధానంగా 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది క్యాపిటల్ గెయిన్స్, రెండవది డివిడెండ్ ఇన్కమ్, మూడవది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్. మొదటగా క్యాపిటల్ గెయిన్. ఏదైనా ఒక షేర్ని మనం తక్కువ ప్రైస్ కొని ఎక్కువ ప్రైస్ కమ్మితే మనకు అందులో ప్రాఫిట్ వస్తుంది. దీన్నే క్యాపిటల్ గెయిన్ అంటారు. అలాగా రెండవది డెరివేటివ్ ఇన్కమ్. ఏదైనా ఒక కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాలని షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో పంచుతుంది. దీన్నే డివిడెండ్ ఇన్కమ్ అంటాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇది మంచి ఇన్కమ్ మార్గం. మూడవది డెరివేటివ్స్ ట్రేడింగ్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి.
వీటిని ప్రైస్ మూవ్మెంట్స్ బట్టి ట్రేడ్ చేయడం ద్వారా మనకి లాభాలు వస్తాయి. కానీ ఇది హై రిస్క్ తో కూడినది. ఓన్లీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ మాత్రమే చేయాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా ఒక కంపెనీ ఫ్యూచర్ లో బాగా గ్రో అవుతుందని తెలుసుకుని ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్లను తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేసి ఉంచడాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు వెల్త్ క్రియేషన్, డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ట్రేడింగ్ తో పోల్చినప్పుడు చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. పేషెన్స్ ఈజ్ ది కీ టు ది సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్. ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా ఒక కంపెనీ యొక్క షేర్లను షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం కొని అమ్మటాన్ని ట్రేడింగ్ అంటారు. ఇది హై రిస్క్ తో కూడినది. క్విక్ ప్రాఫిట్స్ కోసం ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ లో డిసిప్లిన్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు మాత్రమే ప్రాఫిట్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ గా ఉంటారు. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్: ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ అనే 3 విధానాలు ఉన్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్: ఈ ట్రేడింగ్ లో ఏదైనా కంపెనీ యొక్క షేర్లను కొని అదే రోజు అమ్మేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఈ విధానంలో షేర్లని కొన్ని సెకండ్ల నుంచి కొన్ని గంటల వరకు వ్యవధిలో కొని అమ్ముతూ ఉంటారు. ఇది చాలా హై రిస్క్ ఉన్న ట్రేడింగ్ విధానం. రెండవది స్వింగ్ ట్రేడింగ్. ఈ విధమైన ట్రేడింగ్ లో ఏదైనా కంపెనీ యొక్క షేర్లు కొని కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత అమ్ముతారు. ఈ విధానంలో రిస్క్ ఇంట్రాడే ట్రేడింగ్ తో పోలిస్తే కొద్దిగా తక్కువ అని చెప్పచ్చు. మూడవది పొజిషనల్ ట్రేడింగ్. ఈ విధానంలో ఏదైనా కంపెనీ యొక్క షేర్లు కొని కొన్ని వారాలు లేదా కొన్ని నెలల పాటు ఉంచి తర్వాత అమ్ముతారు. ఈ విధానంలో రిస్క్ ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ కన్నా కాస్త తక్కువ అని చెప్పచ్చు. స్టాక్ అనాలిసిస్ మెథడ్స్ ముఖ్యంగా 3 ఉన్నవి. 1 ఫండమెంటల్ అనాలిసిస్, 2 టెక్నికల్ అనాలిసిస్, 3 సెంటిమెంట్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కంపెనీ యొక్క వాల్యూ, కంపెనీ ప్రమోటర్స్ ఎటువంటి వారు, కంపెనీ పోస్ట్ చేసే రిజల్ట్స్ అటువంటి ఆధారంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఈ స్టాక్ లాంగ్ టర్మ్ ఉపయోగపడుతుందా లేదా అని అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉపయోగిస్తారు. రెండవది టెక్నికల్ అనాలిసిస్. ఇది ప్రైస్ యాక్షన్ బట్టి చార్ట్స్ లో బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, వాల్యూమ్ అనాలిసిస్ ఇటువంటి వాటిని ఉపయోగించి షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ స్టాక్ పెరిగే విధానాలని అబ్జర్వ్ చేయడానికి షార్ట్ టర్మ్ నుంచి మిడ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉపయోగిస్తారు. మూడవది సెంటిమెంట్ అనాలిసిస్. ఇందులో మార్కెట్ మూడ్ని బట్టి, అంటే మార్కెట్లో న్యూస్, ఈవెంట్స్, ఎకనామిక్ డేటా, జీడిపి, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇటువంటి వాటిని అనాలిసిస్ చేసి అడ్వాన్స్ ట్రేడర్స్ దీనిని ఉపయోగిస్తారు. స్మార్ట్ ట్రేడర్స్ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా ఒక మంచి స్టాక్ని ఎంచుకొని టెక్నికల్ అనాలిసిస్ ద్వారా రైట్ టైంలో ఎంట్రీ, ఎగ్జిట్ తీసుకుంటారు. సెంటిమెంట్ అనాలిసిస్ ద్వారా బ్యాడ్ టైమింగ్స్ లో ట్రేడ్స్ ని అవాయిడ్ చేస్తారు. ఇక నుంచి ఈ ఛానల్లో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.